ఓం గం గణపతియే నమః. ఈ అంతటి వారైన కర్మను అనుభవించక తప్పదు. దాన వీర శూరుడైన కర్ణుడు కూడా ఇందుకు అతీతుడు కాదు. ఈరోజు కర్ణుడి గురించి చెప్తాను. కర్ణుడు మహాభారత ఇతిహాసంలో ఒక గొప్ప వీరుడు. దుర్వాస మహర్షి కుంతిభోజుని కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యదేవునికి ఆమెకు కలిగిన సంతానమే కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్య తేజస్సుతో ప్రకాశించేవాడు. కర్ణుడు కుంతి గర్భాన జన్మించాడు. కుంతి కన్యగా ఉన్నప్పుడు సూర్యప్రసాదమున పుట్టిన కొడుకు. కన్యకు సంతానం చేటు తెస్తుందని కుంతి భావించి ఇతన్ని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడవేసి ఇంటికి వెళ్ళిపోయేది. అది సూతవంశజుడు అతిరథుడు తన భార్య రాధకు ఆ పెట్టె దొరికింది. అందులో ఉన్న బాలుని చూసి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి పెంచసాగారు. మరియు కర్ణుని పెంపుడు తండ్రి ఒక సూతుడు అస్త్ర విద్యాభ్యాసమునకై రాజకుమారులకు ఎల్ల అస్త్ర విద్య గడుపుతున్న ద్రోణాచార్యుల వద్దకేగి సకల విద్యలను నేర్పాను. కానీ మంత్రసహితమైన కొన్ని దివ్యాస్త్రములు మాత్రము కర్ణునికి ఇవ్వడానికి నిరాకరించాను. అంతటి కర్ణుడు ఎట్లయినను ఆ అస్త్రాలను గ్రహింపవలనని తలంపున బ్రాహ్మణ వేషం వేసుకుని పరశురాముని ఆశ్రయించి ఆయన వద్ద అస్త్ర విద్య అభ్యసించి ద్రోణునికి ప్రియ శిష్యుడు అర్జునుని ఎడల శత్రుత్వం కలిగి ఉండెను. కనుక దుర్యోధనుడు ఈతన్ని తనకు పరమ ఆప్తునిగా చేసుకుని అంగదేశ రాజ్యానికి రాజుని చేశాను. ఈతడు బ్రాహ్మణ వేషంతో పరశురాముని యొద్ద విలువ విద్య నేర్చుకున్నప్పుడు ఆయన ఈ దొంగతనమును తెలుసుకొని తాను ఉపదేశించిన మహాస్త్రములు ఇతనికి ఆపత్కాలమున ఫలించకపోవునట్లుగా శాపమిచ్చాను. ఇదిగాక కర్ణుడు విలువిద్య అభ్యసించు వేళ ఒకనాడు ఒక బయలు ప్రదేశమున విలుసాధన చేయుచూ ఉండగా ఒక బాణము అచ్చట మేయుచున్న ఒక బ్రాహ్మణుని ఆవు పెయ్య మీద పడి అది చనిపోయింది. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణునికి సమరోద్రేకమున రథచక్రము పుడమిని కృంగునట్లును ఏ వీరుని ఎదుర్కొని గెలువు కోరి పోరునో ఆ వీరుని చేతనే చనిపోవునట్లుగాను శపించాను. ఇతడు మహాదాత. సూర్యప్రసాదం వలన పుట్టినప్పుడే తాను పడవేసి ఉండిన సహజ కవచకుండలములను ఇంద్రుడు అర్జునుని మేలుకై బ్రాహ్మణ వేషము తాల్చివచ్చి కర్ణుని యాచించగా అది తెలిసి వెనుదీయక ఆ కవచకుండలాలను ఇచ్చివేశాను. కనుకొనే కర్ణుని అతిధానాద్ధత కర్ణ అని అంటారు. మహాభారతంలో కర్ణుని పాత్ర చాలా ఉన్నతమైన స్థానంతో పాటుగా ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తిగా పేరు పొందాడు. ప్రభువైన దుర్యోధనుని ఆదరణతో మరణించే వరకు రుణపడి ఉండటం, అవమానాలు కూడా పొందిన వ్యక్తిగా కర్ణుని మనం చెప్పవచ్చు. కర్ణుడు ఎప్పుడూ సంతోషంగా దానగుణాలతో ఉండేవాడు. శకుని సలహాలతో విభేదించబడిన కర్ణుడు దుర్యోధనుని కొరకు తన జీవితాన్నే పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇక కర్ణుని మరణం. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడు అర్జునుడిలో జరిగిన యుద్ధంలో మరణించాడు. కర్ణుడికి ఉన్న దివ్యాస్త్రములు కవచకుండములు అన్నీ పోగొట్టుకున్న పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మర్చిపోయి తన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకున్న తర్వాత అర్జునుడు బాణం సంధించగా మరణం పొందాడు. కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జుని చేతుల్లోనే మరణించాడు. కర్ణుని మరణం తర్వాత కుంతి యుద్ధభూమికి వెళ్ళింది. పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తనకున్న బంధాన్ని గురించి తెలుసుకున్నారు.
మరణించిన కర్ణుడికి చివరి కర్మలను కూడా పాండవులే నిర్వహించారు. మహాభారతంలో కర్ణుడి మరణం పుట్టుకతోనే సవాలు. అవమానకరమైన, అన్యాయమైన, ప్రతిభావంతుడైన, ధైర్యవంతుడైన కర్ణుడు తన అంతిమ ప్రత్యర్థి అయిన అర్జునుడి చేతిలో మరణించాడు. కర్ణుని జీవిత చరిత్ర. ఎంత మంచివాడైనప్పటికీ, ఎంత దయాగుణం కలిగినప్పటికీ, చేసినటువంటి తప్పు తను చేయకపోయినా శిక్షణ అనుభవించిన వ్యక్తి కర్ణుడు. కావున అందరూ కూడా దైవస్మరణలో కాలం గడుపుకుంటూ, మనకు సమస్యలు వచ్చినప్పుడు దైవదూషణ చేయకుండా ఉండి ఆ దైవాన్ని నమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను.